హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టేల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. అది వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ. ఇది సేమ్ మనము మటన్ మసాలా కర్రీ అయితే ఎలాగైతే చేసుకుంటామో, ఇది ఇది మిల్ మేకర్ తోటి కూడా మనం అట్లాగే చేసుకోవచ్చు. సేమ్ మటన్‌కి ఏ మసాలాలైతే యూజ్ చేస్తామో అవే మసాలాలు యూజ్ చేసి నేను ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని రెడీ చేస్తా ఉన్నాను. సేమ్ మటన్ టేస్ట్ ఎట్లుంటుందో అట్లాగే ఉంటుంది. ఎవరైతే మటన్ తినరో వాళ్ళు ఈ మిల్ మేకర్ కర్రీని ఒకసారి ట్రై చేయండి. మీకే తెలుస్తుంది ఆ టేస్టు. ఇప్పుడు మనం రెసిపీలోకెళ్ళిపోదాము. ఫస్ట్ కడాయి తీసుకొని కడాయి వేడైన తర్వాత ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను నేను. ఒకవేళ మీరు పేస్ట్ వేసుకోవాలనుకుంటే మీరు పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే సన్నగా ఉల్లిపాయలు తరుక్కోవడం వల్ల ఏమైతుందంటే మనకి తొందరగా ఉడికిపోయి మనకేమి కర్రీలాగా అనిపియవు. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక 2, 3 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక పెద్ద ఇలాచి ఒకటి, కొంచెం దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, ఇవి కొంచెం అంటే మనము గరం మసాలా వేస్తా ఉన్నాము. కాకపోతే ఇది కొంచెం మసాలా ఘాటు అంటే పచ్చి మసాలా ఘాటు కాకుండా అంటే మనం వేయించిన మసాలా పొడి వేస్తాం గదా! ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల కల్యమాకేసుకుందాము. ఇప్పుడు ఇది మంచిగా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం మనము ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవి అంటే మసాలా మొత్తం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే పచ్చిమిరపకాయలు గిట్లా ఏసినాం గదా! అవి నూనెలో మంచిగా వేగిపోవాలి. ఎట్లా అంటే మనము అంతా పేస్ట్ లెక్క చేసుకొని ఏసుకుంటలేము. కొంచెం ఉల్లిపాయలు వేగేకి టైం పడతది. దాన్నింకా అవి ఉడికినాయంటే మనకి అసలకి కనిపియవు. ఇప్పుడు కొంచెం పుదీనా అంటే ఒక హాఫ్ కప్ అంతా పుదీనా వేసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు లాస్ట్‌లో వేసుకున్నా గూడా బానే ఉంటుంది. కానీ నేను ముందే వేస్తా ఉన్నాను. ఎందుకంటే నూనెలో వేగితే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా మిల్ మేకర్‌కి పట్టేస్తుందని జెప్పేసి. ఇప్పుడు మనం మిల్ మేకర్‌ని అంటే ముందే మనము వేడి నీళ్ళల్లో తీసుకొని అంటే నానబెట్టి పెట్టేసుకున్నాను నేను. ఇగ నీళ్ళంతా వడగట్టేసి అంటే పిండేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము పొడి మసాలాలు వేసుకుందాము. పసుపు, అట్లాగే గరం మసాలా, కొంచెం గరం మసాలా మాత్రమే, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మాత్రమే మనము మిరియాల పొడి తీసుకుంటా ఉన్నాము. నేను గరం మసాలా ఇప్పుడే మొత్తం వేస్తలేను. నేను లాస్ట్‌లో కొంచెం వేస్తాను. అంటే టోటల్ 2 స్పూన్ల గరం మసాలా పడుతుంది ఇందులో. నేను అంటే ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడేసినాను. ఒక టేబుల్ స్పూన్ తర్వాత వేస్తాను. ఇప్పుడు ఈ పొడి మసాలాలు మొత్తం నూనెలో వేగిపోవాలి. ఇప్పుడు మనం కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించుకుందాము. లో టు అంటే ఇప్పుడు హైలో పెట్టి ఇవి వేయించుతా ఉన్నాం గదా! కొంచెం మాడకుండా చూసుకొని ఫ్లేమ్ తగ్గించుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాకి అంతా అంటే వేగిపోతా ఉంది. అట్లాగే మనం వేసుకున్న నూనె గూడా మనకి పైకి కనిపిస్తా ఉంది. కాకపోతే ఏందంటే మనం అసలు కింద మాడకుండా జూసుకోవాలి. ఇది మసాలా మనకి వేగేలోపు మనము ఇందులోకి కొంచెం కొబ్బెర, ఒక 2 టేబుల్ స్పూన్ల గసాలు అవి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను అంటే ఇవి కొంచెం బరకగా రుబ్బుకున్న తర్వాత ఒక 4 చిన్న సైజు టమాటాలు బాగా పండిన టమాటాలుంటాయి గదా! అవి ఇందులోకి అంటే కొబ్బెర అట్లాగే గసాలు తీసుకున్నాం గదా! అదే పౌడర్‌లకి మొత్తం నీట్‌గా పేస్ట్ ఇప్పుడు నేను చూపించినాను గదా! ఫైన్ పేస్ట్ కావాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మొత్తం మనం ఇప్పుడు ఉడుకుతున్న ఈ ఉడుకుతున్న అంటే ఉల్లిపాయల పేస్ట్ ఉంది గదా! అందులోకి మనము ఈ టమాటా ప్యూరీని అట్లాగే కొబ్బరి గసాలు ఇట్లా మనం ఒకే దగ్గర గ్రైండ్ జేసినాం గదా! అవి వేసుకుందాము. మనకి నీళ్లు వేసి మనం గ్రైండ్ జేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టమాటాల ఎట్లాగో జ్యూస్ ఉంటుంది గనుక అదే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తము అంటే మొత్తం మసాలా అంతా మనకి నీట్‌గా ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం అడుగంటకుండా కలుపుకుందాము. ఒకవేళ అడుగంటితే మాత్రం కొంచెం టేస్ట్ చేంజ్ అయితుంది. అది అడుగంటకుండా జూసుకోండి. ఇప్పుడు మనము మసాలా మొత్తం వేగిపోయింది. అట్లాగే మనం వేసుకున్న ఆయిల్ గూడా మనకు పైకి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇందులోకి నేను అంటే మనం మిక్సీ పట్టుకున్నాం గదా! అంటే జారుంది. అందులోనే కొంచెం వాటరేసుకొని
మరీ ఎక్కువ కాకుండా అంటే ఒక హాఫ్ గ్లాస్ వేసుకుందాము నీళ్ళు. వేసుకొని అది అంటే ఆ మిక్సీ జార్‌ని మొత్తం కొంచెం ఇట్లా అందులో టమాటా పేస్ట్ ఉంటుంది గదా! అది ఇందులోకి మనం ఈ టమాటా పేస్ట్‌లోకి వేసేసుకుందాము. ఇప్పుడు నాకు గ్రేవీ కొంచెం చిక్కగా కనిపిస్తా ఉంది. మీకు ఒకవేళ గ్రేవీ చిక్కగా గావాలి అని అనుకుంటే మాత్రము మీరు ఎక్కువ అంటే నీళ్ళేమో యాడ్ జేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు కొంచెము గ్రేవీ కొంచెం పల్చగా గావాలి అని అనుకుంటున్నాను. దానికే కొంచెం వేగిన తర్వాత మసాలా అంటే కొంచెము ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఇంకొక గ్లాసు నీళ్ళు యాడ్ జేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మిల్ మేకర్ ఉడకాలి గదా! మనము వేసుకున్న మసాలా మొత్తం పట్టాలి. ఇప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న అంటే నీళ్ళు అట్లాగే మసాలా అన్నీ నాకు సరిపోయినాయి. ఇప్పుడు నేను ముందే ఎత్తి పెట్టుకున్న ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా ఉంది గదా! అది ఇప్పుడు ఇందులోకి వేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఈ గ్రేవీని ఒక 5 నిమిషాల పాటు మనం ఉడకనిద్దాము. అంటే ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఎట్లాగో మనం మిల్ మేకర్ ఏసిన తర్వాత మళ్ళీ దాంతో పాటు గ్రేవీ గూడా ఉడుకుతుంది. కాకపోతే కొంచెం పచ్చి వాసన ఉంటుంది గదా! టమాటాల గిట్ల అది పోయే వరకి కొంచెం ఉడికిన తర్వాత ఇగ మనం ముందే అంటే మనం మిల్ మేకర్‌ని వేడి నీళ్ళలో వేసుకొని మనం అసలు మొత్తం నీళ్ళు లేకుండా పిండేసుకున్నాం గదా! ఇప్పుడు ఇందులోకి ఏసుకుందాము. కాకపోతే మీరు వే మిల్ మేకర్‌ని ఎంత ఎక్కువ వేడి నీళ్ళల్లో ఏస్తే అంత సాఫ్ట్‌గా అయితాయి. ఒకవేళ మీరు అంటే కొంచెము గట్టిగా ఉంటే మాత్రం ఉడికేకి టైం పడుతుంది. నేను శానా వేడి నీళ్ళు చేసి నేను మిల్ మేకర్‌ని అంటే వేడి చేసి ఆ నీళ్ళని ఒంపేసినాను. ఇగ ఇప్పుడు మనకి గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. అట్లాగే మిల్ మేకర్ గూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అది అంటే కొంచెం మళ్ళీ పక్కన పెట్టేసుకున్నాను. ఎట్లాగో మనము దింపేటప్పుడు వేసుకుందాం అనేసి. ఇప్పుడు మన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలకే గానీ, రైస్‌లకే గానీ శానా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ ఇంకా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.